నమస్తే అండి. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏపీపీఎస్సి వారి నుండి ఫారెస్ట్ సబార్డినేట్ పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు 2025వ సంవత్సరంకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో మరి ప్రభుత్వం వారి నుండి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వారి నుండి కానీ, ప్రైవేట్ వారి నుండి కానీ వచ్చేటువంటి ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్ అప్డేట్గా ఈ యొక్క నోటిఫికేషన్స్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి అందించాలని భావించాను కాబట్టి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క ఛానల్ని మీరు కనుక చూసి ఈ యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. స్కిప్ చేసుకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసి ఈ యొక్క వీడియోని స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఇది పిల్లలకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఉపయోగపడుతుంది. వారి భావి భవిష్యత్ జీవితాలు బంగారంగా ఉంటాయని వారి యొక్క గురించి చేయడం తప్పితే రెండోది కాదని చాలా వీడియోలో చెప్పి ఉన్నాను. ఈ యొక్క సమాచారాన్ని మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి తెలియచేయండి. ఈ వీడియోను చూసిన మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియోను చూసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి తెలియనటువంటి ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాను. మనం ఇప్పుడు చూసినట్లయితే కంటెంట్లోనికి ప్రవేశించగలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వారి నుండి మరి ఆ యొక్క ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసులకు 2025వ సంవత్సరానికి ఆన్లైన్ నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు కూడా గవర్నమెంట్ వారు ప్రకటించబడినటువంటి ఆ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అధికారికంగా ప్రకటించబడినటువంటి ఆ యొక్క అధికారిక వెబ్సైట్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే ఆ యొక్క వెబ్సైట్ వచ్చిన తర్వాత https://psc.ap.gov.in. అభ్యర్థులు గమనించండి. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మనం చేయవలసి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ని మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా మరి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అన్నీ కూడా ఆన్లైన్లో ఫిల్ చేయవలసి ఉంటుంది కాబట్టి దీని ద్వారా అప్లై చేయాలి. ఆఫ్లైన్ మోడ్ అన్నటువంటిది లేదు, ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ https://psc.ap.gov.in. ఈ సైట్ను సందర్శించి ఈ యొక్క పోస్టులకు మరి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ సైట్ ద్వారా మాత్రమే మనం ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలి. మనం చూసినట్లయితే మరి ఏపీపీఎస్సి రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చారు కదా. ఈ పోస్టులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి, ఎప్పటికు లాస్ట్ డేట్ ఉంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఈ రోజు నుండే ప్రారంభం అవుతుంది. అనగా స్టార్టింగ్ డేటు 11/9/2025, సెప్టెంబర్ 11, 2025 నుండి ఈ నోటిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి ఆన్లైన్ ప్రక్రియ ఏపీపీఎస్సి వారి ఫారెస్ట్ సర్వీస్కు ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. కనుక ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకు చేరే విధంగా మరి మన వంతు సహకారంగా వారికి తెలియజేద్దామని భావిస్తున్నాం. ఈ యొక్క వీడియోకి మరి ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లాస్ట్ డేటు 1/10/2025 వరకు, అనగా అక్టోబర్ 1 తారీఖు వరకు 2025 వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 1 తారీఖుతో లాస్ట్ ఉంటుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి
అభ్యర్థులకు ఎంత వయసు కలిగి ఉండాలి, వారి యొక్క వయసు పరిమితి ఏ విధంగా ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఏజ్ లిమిటెడ్ ప్రకారంగా మాత్రమే తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 30 ఇయర్స్ వరకు ఉంటుంది అన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. ఈ యొక్క గవర్నమెంట్ వారి యొక్క రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ విషయంలో సడలింపు అన్నటువంటిది ఉంటుంది. ఆ యొక్క సడలింపు మనం చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. మిగతాటువంటి వారికి ఓసీ వారికి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా ఏజ్ మరి లిమిటెడ్ విషయంలో ఆ యొక్క గవర్నమెంట్ వారి రూల్స్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క ఏజ్ విషయంలో మరి వారిని ఎన్నుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఏజ్ విషయంలో వారికి మరి ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మాత్రమే చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మరి క్వాలిఫికేషన్స్ ఏం చదివి ఉండాలి, విద్యార్హతలు ఏమేమి కలిగి ఉండాలి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారు అభ్యర్థులు అందరూ కూడా మరి ఈ యొక్క గవర్నమెంట్ వారు తెలిపినటువంటి విద్యార్హత కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క క్యాండిడేట్స్ అన్నటువంటి వాళ్ళు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు మరి సబార్డినేట్ సర్వీసులకు అర్హులే. కాబట్టి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయినటువంటి వారు మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే మనం చూసినట్లుగా ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఏమైనా ఫీజు పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ ఫీజు పే చేయాల్సి ఉంటే ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఈ ఫీజు ఏ విధంగా కట్టాలి, ఈ ఫీజు మనం ఎక్కడ కట్టవలసి ఉంటుంది అన్నటువంటి వివరాలు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకు ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టుకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అని మనం కానీ చూసినట్లయితే మరి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 250 రూపాయలు టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు. మరి క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపాయలు మరి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందని తెలియజేశారు గవర్నమెంట్ వారు. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కూడా రూపీస్ 250 రూపాయలు ఎగ్జంప్షన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు. వాళ్ళు ఫర్ ఓన్లీ 80 రూపీస్ మరి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 250 రూపాయలు ఫీజులో వారికి ఎగ్జంప్షన్ అంటూ మరి ఉంటుందని తెలియజేస్తున్నారు. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది అదర్ స్టేట్స్ షల్ పే ది ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ ఆఫ్ ₹80 ఓన్లీ విత్ ప్రాసెసింగ్ ఫీజ్ ఆఫ్ ₹250 అని తెలియజేయడం జరిగింది. మనం చూసినట్లయితే మరి యొక్క పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది, బేసిక్ పే ప్రారంభ వేతనం మరి ఈ యొక్క ఆఫీస్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ వారికి ప్రారంభ వేతనం ఎంత ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే వారికి స్కేల్ ఆఫ్ పే 20,600 రూపాయల నుండి ప్రారంభ వేతనం 63,660 రూపాయల వరకు ఈ యొక్క మరి ఫారెస్ట్ సర్వీస్ సబార్డినేట్ పోస్టులకు శాలరీ అన్నటువంటిది ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి ఈ యొక్క పోస్టులు మనం రాయటానికి ఏమన్నా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, మరి
వాటి యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు ఎగ్జామ్ అన్నటువంటిది మరి రిటర్న్ టెస్ట్ గవర్నమెంట్ వారి నుండి ఏపీపీఎస్సి వారి నుండి కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు మరి 2 పేపర్స్ ఉంటాయి. ఆ యొక్క 2 పేపర్స్ నుండి కూడా 100 మార్క్స్కు మరి యొక్క 100 మార్క్స్కు పేపర్ 1, పేపర్ 2 మరి ఈ యొక్క ఎగ్జామ్ అన్నటువంటిది ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేస్తారనమాట. మనం చూసినట్లయితే ఈ పోస్టులకు పేపర్ 1లో ఏమి సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్కులు ఉంటాయి అన్నటువంటి మనం కనుక వివరంగా చూడగలిగితే, మరి పేపర్ 1లో వచ్చిన తర్వాత జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్ట్ టైప్గా ఉంటాయి. దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత 100 మార్క్స్, అనగా జనరల్ స్టడీస్ నుండి 50 మార్క్స్ ఇస్తారు, మెంటల్ ఎబిలిటీ నుండి 50 మార్క్స్ ఇస్తారు. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, జనరల్ స్టడీస్ 50 మార్క్స్ కలిపి 100 మార్క్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. మరి మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన తర్వాత 100 మార్క్స్ ఉంటాయి. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. మరి పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2, ఈ పేపర్ 2లో మరి సిలబస్ ఏముంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే, ఈ పేపర్ 2లో సిలబస్ వచ్చిన తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మరి పేపర్ 2లోకి వచ్చిన తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఈ జనరల్ సైన్స్ నుండి 50 మార్కులు ఉంటాయి, మరి జనరల్ మ్యాథమెటిక్స్ నుండి 50 మార్కులు ఉంటాయి. ఈ 2 కూడా కలిపి 100 మార్క్స్. 100 ప్రశ్నలు 100 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 200 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒకటి గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ అంటూ ఉంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ పర్ GOMS నంబర్ 235 ఫైనాన్స్ HR1 ప్లానింగ్ అండ్ పాలసీ డిపార్ట్మెంట్ డేట్ 6/12/2016 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి ఫైనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ది మార్క్స్ మరి ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్స్. మీరు పెట్టేటువంటి ప్రతి ఒక్క బిట్ ఇక్కడ ఆలోచించి చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి మార్కులు కూడా మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్లో మరి జనరల్ స్టడీలో కానీ మెంటల్ అబిలిటీ కానీ మనకి 90% తెలిసినటువంటి ప్రశ్నలే అనుకూలంగానే వస్తాయి. ఇందులో అభ్యర్థినులు మరి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. మనకు తెలియనటువంటి బిట్స్ వచ్చేది ఒక 10% వస్తుంది. ఈ 10% బిట్స్ లాస్ట్లో చూడండి. అంతేగాని ఈ యొక్క వచ్చినాయి కదా, ఏదో నాకు కొంచెం ఐడియా ఉంది కదా అన్నటువంటి ఆ బిట్ల జోలికి పోవద్దు. మీకు కరెక్ట్గా వచ్చినటువంటి ఆ ప్రశ్నకు మీ యొక్క మెదడు నుండి సంకేతాలు మన చేతికి వస్తుంది. ఈ బిట్కి ఆన్సర్ ఇది కరెక్ట్, సో ఇది బబుల్ చేసేస్తాం. ఈ బిట్టు మనకు తెలియనటువంటి 50% ఉంది. అలాంటి ఆప్షన్ ఉన్నటువంటి బిట్ని మీరు వదిలేసేయండి. ఫస్ట్ మీకు తెలిసినంత మట్టుకి 90 బిట్స్ మీరు పెట్టుకొని వచ్చేసేయండి. పెట్టుకొని వచ్చేసిన తర్వాత తెలియని బిట్లు లాస్ట్లోకి వచ్చిన తర్వాత మీకు టైం ఉంటే ఆ బిట్లని ఒకసారి తెలియని బిట్లు రివైజ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా అది దేవుడి మీద భారం చేస్తున్నాను, ఇంకా దేవుడి బిట్లని లాస్ట్లో కొంతమంది ఉంటారు, ఛాయిస్గా వదిలేస్తున్నాం అన్నటువంటిది కొంత చేస్తూ ఉంటారు. అలాంటి వారు లాస్ట్ ఆ యొక్క 10 బిట్లు ఏం పెడతారంటే, మరి పెట్టేటువంటి మీరు ఆ యొక్క బిట్లు ఆప్షన్ 2 కానీ లేదంటే ఆప్షన్ 3 కానీ ఈ 2 ఆప్షన్లు ఎంచుకొని పెడితే 10లో కనీసం మీకు 4 బిట్లు కరెక్ట్ అయ్యేటువంటి ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ 1/3% తీసినా మీకు 3 ప్రశ్నలకు వచ్చి మరి 1 మార్క్ పోయినా, మరి అట్లా మీకు వచ్చిన 3 క్వశ్చన్లు పోయినా 4 మార్కులు అయితే అట్లా రావడానికి అవకాశం ఉంది. 1 మార్కు మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఇది ఎవరికి నేను చెప్పేది, ఇంకా నా వల్ల కాదు, అసలు ఇది నేను వదిలేస్తున్నాను, ఇంక ఇది నాకు తెలియదు, ఇంక నేను దీన్ని వదిలేసేస్తున్నాను అనుకున్నటువంటి వారు మాత్రమే దీన్ని టచ్ చేయండి. లేకపోతే దీని జోలికి అస్సలు ఎవరు కూడా వెళ్ళొద్దు.
మనకు తెలిసిన బిట్లు మట్టుకే 90% వస్తాయి. 90 క్వశ్చన్స్కి 90 ఆ యొక్క బిట్స్కి ఆన్సర్ చేయండి. మీరు తెలియని బిట్లు వదిలేసేయండి. మనకి ఇక్కడ 1/3% నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ జోలికి పోవద్దు. నెగిటివ్ మార్కింగ్ జోలికి పోతే మనం రానటువంటి బిట్లు కూడా పెట్టేసామంటే మనకు వచ్చిన మార్కుల నుండి కూడా మైనస్ అవుతుంది. ఇలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవడానికి దగ్గరికి వచ్చి పాస్ అయినటువంటి వారు కూడా వారు నెగిటివ్ మార్కు ఉంది కాబట్టి వారికి వచ్చిన మార్కులు తీసేస్తే మైనస్ అవడం వల్ల మరి 1-2 పాయింట్లు కొన్ని వేల మంది ఆ యొక్క దీనికి చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటున్నారు. అలాంటి విషయాలు దానికి జోలికి వెళ్ళవద్దు. మీకు తెలుసు, మీకు వచ్చు, ఇది నాకు కరెక్ట్గా తెలుసు, ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకున్నటువంటి వాటికే మీరు ప్రిఫర్ చేయండి. ఇక్కడ కూడా ఇచ్చింది క్లియర్గా ఇచ్చేవారు ఏమంటే 10th క్లాస్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మాటకి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి వారు 10th క్లాస్ బుక్స్కి 6th నుండి 10th క్లాస్ బుక్స్ మీరు రిఫర్ చేసుకుంటూ జనరల్ సైన్స్ మరి జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ 2కి ఇచ్చారు. పేపర్ 1కు మరి జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ మీరు కనుక 10th క్లాసు లోపల ఉన్నటువంటి బుక్స్ ఒకసారి ప్రిపేర్ చేయగలిగితే మీరు ఈజీగా పాస్ అవుతారు. ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు నేను ఇచ్చేది ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటే మీరు వాటిని తీసుకుని ప్రిఫర్ చేయండి. ఎక్కువగా ఎగ్జామినర్ గారు రేపు ఎగ్జామ్లో ఇచ్చేటువంటి మార్క్స్ కూడా తెలుగు అకాడమీ బుక్స్ నుండి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అన్నటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరందరూ కూడా తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫరెన్స్ ఇచ్చి తెలుగు అకాడమీ బుక్స్ మరి 6th క్లాస్ నుండి 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మీరు కనుక చదివినట్లయితే ఈ యొక్క జాబు మీరు కొడతారని నేను ఆశిస్తున్నాను. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు మీరు సెలెక్ట్ అవుతారని భావిస్తున్నాను. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ ఛానల్ మోనిటైజేషన్ అవడానికి వస్తుంది కాబట్టి మీ వంతు సహకారంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోని మరి మీ యొక్క ఫ్రెండ్స్కు శ్రేయోభిలాషులకు షేర్ చేస్తే మరిన్ని వీడియోలు నేను మీకు అందించగలనని తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ మోనిటైజేషన్కు మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క యూట్యూబ్ వారి మరి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి వారు చేస్తారు. మీరైతే మీ వంతు సహకారంగా ఈ యొక్క ఛానల్ మోనిటైజేషన్ చేయడానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.